ఈ దినముకి ఏర్పాటు చేయబడిన సువార్త పఠనము యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు జరుగుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు జరుగుతుంది. ఆదివారం సాయంత్రకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నుంచి మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పారు. ఆయన అలాగ చెప్పిన వారికి తన చేతులు పక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పారు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొంది మీరు ఎవరి పాపములను క్షమించురో అది వారికి క్షమింపబడు, ఎవరి పాపములను మీరు నిలిచియుండిరో అవి నిలిచియుండునని వారితో చెప్పారు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడి తోమ వారితో లేకపోయింది. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూసినామని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకులు గుర్తుని చూసి నా వేలు ఆయన మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచే గాని నమ్మనని వారితో చెప్పారు. 8 మంది దీనములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండేది. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాక అని. తరువాత తోమ చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసిని కాక విశ్వాసులో ఉండేనని. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని. యేసు నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పారు.